ఈరోజు నేను మేడ్చల్ దాకా వచ్చిన. ఎందుకు వచ్చినా అనే విషయం చెప్తా, బట్ మీ అందరికీ బాగా ఉపయోగపడే విషయం మాత్రం చెప్పబోతున్నా. ఎస్, ఏంది అని అంటే మేడ్చల్ దగ్గర ఒక స్కూల్ గురించి నిజంగా ఈరోజు సౌత్ ఇండియాలో ఒక మంచి చర్చ జరుగుతుంది. దాని గురించి, ఆ స్కూల్ గురించి బాగా తెలుసుకొని మీ అందరికీ చెప్తే మీకు బాగా హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పేసి ఈ దాకా వచ్చిన అన్నట్టు. అదే హైటెక్ స్కాలర్స్ హై స్కూల్. ఇది రెసిడెన్షియల్ అండ్ డే స్కూల్. దీంట్లో సిబిఎస్ఈ అండ్ ఎస్ఎస్సి ఈ రెండు సిలబస్లు కూడా ఇక్కడ పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు చాలా యాక్టివిటీస్ ఉన్నాయంట. చాలా స్పెషల్ స్కూలు అని అంటున్నారు. మరి ఏ విధంగా స్పెషలు, ఎట్లుంటుంది, అసలు పిల్లలు ఏమంటున్నారు, పేరెంట్స్ ఏమంటున్నారు, అండ్ టీచర్స్ ఏ విధంగా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఈ విషయాలన్నీ నేను మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు కూడా ఒక మంచి స్కూల్ ఆప్షన్ ఉంటుంది కదా రేపటి రోజు మీ పిల్లల్ని జాయిన్ చేసేటందుకు. అదన్నట్టు సంగతి. పారి. సో ఫస్ట్ ఇట్లా గేట్ లోపల రాగానే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది ఇక్కడ. సో ఇక్కడనే చైర్మన్ అండ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వీళ్ళందరూ ఉంటారంట. వాళ్ళందరినీ కలవచ్చు అండ్ పేరెంట్స్ని కలవచ్చు. పేరెంట్స్ ఏమనుకుంటారు అనేది మాట్లాడచ్చు. నేను మాట్లాడిస్తా ఉంటాను, కొందరు ఉన్నారు. హలో అండి. హలో. ఈ స్కూల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చిన నేను. ఓకే. సో మీరు పేరెంట్ అంటున్నారు కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చారు? ఫీజు కట్టేయడానికి వచ్చారు? లేదు మేడం, లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. ఓకే, చూసుకోవాలనా మీ పాపని? నో మేడం, జస్ట్ లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళాను. ఓకే ఓకే. సో ఏమంటారు, ఈ స్కూల్ బాగుంటుంది అంటారా, ఎట్లుందంటారు? బాగుంది మేడం, స్కూల్ అట్మాస్ఫియర్ అది చాలా బాగుంటుంది మేడం. ఓకే. ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఇంటరాక్ట్లోనే ఉంటారు టీచర్స్ అందరూ. ఓకే. ఏం ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేస్తారా? విత్ ఇన్ మినిట్స్లో చేసేస్తారు మేడం. అంటే మీరు ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం ఏంది? ఎక్స్ట్రా యాక్టివిటీస్ మేడం. ఓకే. ఏం యాక్టివిటీస్ ఉంటాయి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబాకస్ ఉంది మేడం. ఇక్కడ లోకల్ స్కూల్లో కొంచెం తక్కువే. అబాకస్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. స్విమ్మింగ్, స్కేటింగ్, ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి మేడం. అందులోనూ యాక్టివిటీ బేస్ చేపిస్తున్నారు మేడం. ఏదైనా సబ్జెక్ట్ వచ్చింది అంటే యాక్టివిటీ బేస్లో చెప్తున్నారు అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. అంటే ప్రాక్టికల్ గా పిల్లలు ఆలోచించే అవకాశం ఎక్కువ ఉంటుంది దానివల్ల, అంతేనా? సో అండ్ ఇంకోటి ఏంటంటే స్విమ్మింగ్ కూడా అన్ని స్కూళ్ళలో ఉండదు. సో స్విమ్మింగ్ అండ్ స్కేటింగ్ ఇలాంటివి కూడా, కరాటే. ఓకే. సో ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకి అన్నిట్లో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ అన్నింట్లో అండ్ చాలా ఫిట్ కూడా తయారైతారేమో. ఎస్ మేడం. సో చాలా బాగుందంటారు అయితే. చాలా బాగుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ మీరు చెప్పినందుకు. అండ్ ఇక్కడ ఇంకొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో యాక్చువల్గా ఇక్కడ ఒక పేరెంట్ ఉన్నారు, ఇవిడికి తెలుగు రాదు. ఎందుకంటే రాగానే ఒకసారి హాయ్ చెప్పంగానే కొంచెం తడబడుతుంటే అర్థమైపోయింది. అండ్ షీ డజంట్ లుక్ లైక్ సౌత్ ఇండియన్, కాబట్టి మాట్లాడదాం. हेलो मैडम. हेलो मैम. कैसे हो आप? हम अच्छे हैं, बताइए. तो आप नॉर्थ इंडिया से हैं? कहाँ से हैं? नॉर्थ इंडिया, पंजाब. पंजाब से? आई एम पंजाबी. योर चाइल्ड इज हियर? यस मैम. तो कौन से क्लास पे? मेरे 2 बच्चे हैं यहाँ पर. 9th क्लास एकमजीत कौर एंड 2nd क्लास अगमजोत सिंह. ओके. और दोनों ही बहुत अच्छा प्रोग्रेस कर रहे हैं. मैंने एक को एडमिशन कराया था फर्स्ट, और उसकी प्रोग्रेस देखने के बाद में, स्कूल के एक्टिविटीज़ देखने के बाद में कि बच्चों की केयर करते हैं जैसा फैकल्टी एंड नॉन टीचिंग स्टाफ आल्सो. इससे पहले दूसरे स्कूल पे कुछ ट्राई करे थे क्या? यस 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 मैम. एक्चुअली मेरी बड़ी वाली बच्ची दूसरे स्कूल में पढ़ी हुई है. अच्छा. जब मैंने अपने छोटे बेटे को यहाँ पे ज्वाइन किया, मैंने उसके बाद में देखा कि हाँ भाई स्कूल में काफ़ी केयर करते हैं बच्चों की. टीचर्स बहुत अच्छा पढ़ाते हैं एंड एक्स्ट्रा एक्टिविटीज़ ऑल सभी चीज़ें बहुत अच्छी हैं. तब मैंने बच्ची को वहाँ से रिमूव कर यहाँ पे ज्वाइन किया. హలో అండి. హలో మేడం. మీరు సారా? నో పేరెంట్ ఓన్లీ. పేరెంటేనా? అయితే మాట్లాడేయాల్సి. ఓకే. మరి పిల్లలకి చదువులు ఎట్లున్నాయి, బాగున్నాయా? స్టడీస్ మాత్రం చాలా బాగున్నాయి మేడం. ఫుడ్ కూడా బాగుంది. మన హోమ్ ఫుడ్ చూసారా? చూశాను, నేను కూడా చూశాను. మాకు పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్. ఓ వెరీ నైస్. అండ్ రూమ్స్ ఎంత పెద్ద ఉంటాయంటే? ఒక రూమ్ లో ఆల్మోస్ట్ 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే పెద్దదేమో. పెద్ద బిగ్ హాల్. ఓకే. వాళ్ళు కేర్ తీసుకుంటారు. లోపల ఆడియన్స్ అందరూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇందాక పేరెంట్స్ అడిగితే యాక్టివిటీస్ చాలా బాగున్నాయి అని అన్నారు. మరి వీళ్ళు రెసిడెన్షియల్ కాబట్టి వీళ్ళకి కూడా యాక్టివిటీస్ చాలా ఉంటాయి. వాళ్ళతో పాటు డే స్కాలర్స్ తో పాటు రెసిడెన్షియల్ వాళ్ళకి కూడా యాక్టివిటీస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. ఓకే. వాళ్ళకి ఏంటంటే అలాంగ్ విత్ వాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీ లైక్ అబకాస్, స్కేటింగ్, స్విమ్మింగ్, ఇంకా ఇలాంటితో పాటు వీళ్ళకి ఏంటంటే మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్, ఫిజికల్, కరాటే ఇలాంటివి కూడా ఎక్స్ట్రా యోగా కూడా ఏమైనా చేస్తారు. సో
అసెంబ్లీ అటెండ్ అయినరు కదా, చూసారు కదా. అసలు అసెంబ్లీ అనగానే నాకు నా స్కూల్ రోజులు గుర్తుకొచ్చినాయి. బట్ ఇప్పుడు అసెంబ్లీలో నిజంగా చెప్పాలంటే చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు. అండ్ ఎస్, హైటెక్ స్కాలర్స్ స్కూల్ పిల్లలు కూడా చాలాసేపు పాపం ఎంతసేపు నుంచున్నారు. అండ్ మేడం కూడా నుంచున్నారు అక్కడ. సో ఈవిడే ఈ స్కూల్ చైర్పర్సన్. ఆవిడతోనే మాట్లాడదాం కొన్ని ముచ్చట్లు. తర్వాత స్కూల్ అంతా కూడా చూపిస్తారు మనకి. చూద్దామా అండి. హలో అండి. హలో అండి. సో యాక్చువల్గా పిల్లలకి అసెంబ్లీలో న్యూస్ కానీ, లేకపోతే భగవద్గీత శ్లోకాలు కానీ, లేకపోతే జీకే క్వశ్చన్స్ కానీ, ఇవన్నీ కూడా నిజంగా అంటే ఇక్కడ నుంచోబెట్టిన 20 నిమిషాలలోనే లిటరల్లీ రోజుకి కావాల్సిన నాలెడ్జ్ మాత్రం కంపల్సరీ వచ్చేస్తుంది. సో దిస్ హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ ఇంట్రొడక్షన్ టు ది స్కూల్స్. నిజంగా ఈ మధ్య చాలామంది స్కూల్స్లో ఇలాంటివి ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా మంచిగా ఉంది. అండ్ మీ స్కూల్లో కూడా చాలా డీటెయిల్గా స్పోర్ట్స్ కానీ, లేకపోతే పాలిటిక్స్ కానీ, జనరల్ అఫైర్స్ కానీ ఈ అన్నిటిని ఇన్వాల్వ్ చేసినారు. వెరీ నైస్ టు సీ. చాలా మంచిగా అనిపించింది. మీ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ మీరేం చెప్తారు మీ స్కూల్ పిల్లల గురించి? ఇప్పుడు చూసిండ్రు కదా. ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి అన్ని రకాల నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. True. బయటకు వెళ్ళి బతకాలి అంటే Yes. ఏదో 4 గోడల మధ్యన లెసన్ చెప్పినంత మాత్రాన కాదు. దే నీడ్ నాలెడ్జ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద డే టు డే సొసైటీ ఆల్సో. So to Absolutely. cover all those things, we make sure in the assembly we try to introduce all those small events so that they get knowledge into each and everything. And Yes. apart from that, it's very important that the student comes onto the stage and talks. Yes. Whether it is news, whether it is about politics, whether it is thought for the day, even it is a small sentence, it makes the student very confident when he is coming onto the stage and talking. అంటే ఆ స్టేజ్ ఫియర్ ఏదైతుందో అది పోగొట్టడానికి, అంటే ఎక్కడైనా ఎంతమంది మధ్యలో అయినా పిల్లలు మాట్లాడేటట్టు ఉంటే రేపటి రోజు బయటికి పోతే హ్యాపీగా బతికేయగలుగుతారు. Yes. రైట్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. Main personality development. ఎస్. సో నిజంగా చాలా బాగుంది. ఈ 20 నిమిషాల్లో నిజంగా నాకు గతం గుర్తుకొచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం మాకు తెలియని కొన్ని విషయాల్ని కూడా పిల్లలకి మీరు నేర్పిస్తున్నారన్న విషయం చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ అంటే మీరు రాగానే నేను చూస్తే కూడా ఎదురుగానే సరస్వతీదేవి ఒక పాజిటివ్ వైబ్. దాని తర్వాత పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడనే ఆగిపోతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి ఇక్కడే ఆగిపోతున్నారు. సో పిల్లలందరూ అక్కడికి వెళ్ళి కలవడము, మాట్లాడటము. అండ్ కలర్ఫుల్గా ఉంది స్కూల్ అంతా కూడా. సో ఐ వాంట్ టు జస్ట్ చెక్ ద క్లాసెస్ అండ్ ఆల్, ఎట్లా జరుగుతాయి, ఏంది అసలు ఈ స్కూల్ ఇంకే టీచర్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ విల్ ఆల్సో టాక్ అబౌట్ ద ప్రిన్సిపల్, ఆయన ఎట్లా చూసుకుంటాడు స్కూల్ని అనేది కూడా. We are glad So, that you all are here and yeah, we are thank ready you. to host you all and take you around the campus. థ్యాంక్ యూ సో మచ్. So, సో లెట్స్ గో. yes, let's go. సో ఫస్ట్ ఇట్లా గేట్ లోపల రాగానే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది ఇక్కడ. సో ఇక్కడనే చైర్మన్, ఇప్పుడు ఫౌండర్ని కలుస్తున్నాం అనమాట. ఆయన్నే హరగోపాల్ గారు. సో ఆయన ఉన్నారు. అసలు ఇలాంటి స్కూల్ అంటే ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇలాంటి స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది, అసలు ఏమనుకొని ఈ స్కూల్ పెట్టిర్రు, ఆయనతోనే మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. సో ఇంతమంది పిల్లలు పేరెంట్స్ హ్యాపీగా ఉన్న స్కూల్ పెట్టిండ్రు అని అంటే మీరు ఎట్లయినా బాగుంటారని నాకు ఒక అంచనా ఉంది. బట్ ఈ స్కూల్ ఎందుకు పెట్టిర్రు? యాక్చువల్గా మాది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం డిస్టిక్. Hmm. నేను అక్కడి నుంచి ఒక 34 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చాను. ఓకే. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. Hmm. అయితే నేను కొన్ని కారణాల వల్ల 1974లో 10th క్లాస్తోనే ఎడ్యుకేషన్ ఆపేసాను. ఓకే. ఇక్కడికి వచ్చి బోయినపల్లిలో నా నివాసం ఉంటూ సెయింట్ ఆండ్రూ స్కూల్ ఫేమస్ స్కూల్ ఉండింది. దాంట్లో అడ్మిషన్ కోసం వెళ్ళాను. ఎల్కేజీ మీ అడ్మిషన్. పాపకి? అడ్మిషన్ టెస్ట్ పాస్ అయింది. ఆ, పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ. పేరెంట్స్ చదువుకోకపోతే వాళ్ళు సీట్ ఇవ్వరు. ఇది ఒక బాధ అయిపోయింది కొన్ని స్కూళ్ళల్లో. నాకు అప్పుడు కోపం వచ్చి నేను అడిగాను అనమాట. ఒకవేళ పొరపాటున ప్రిన్సిపాల్ని ఒక క్వశ్చన్ వేసాను అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోతే నీ టేబుల్ కుర్చీ బయట పారేస్తాను. ఏం సార్ మీరు ఇంత రెబెల్ ఉన్నారు? అప్పుడు అడిగాను, ఒకవేళ పొరపాటున మీ మేనేజ్మెంట్ స్కూల్ అమ్మితే, నేను కొంటే, నేను వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా? నమస్కారం పెట్టాలా, లేచి నిలబడాలా? అంటే నేను 10th క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తికి మీరు నమస్కారం పెట్టడం కానీ లేచి నిలబడడం కానీ మీకు సిగ్గు లేదా? నేను డబ్బులు కానీ సంపాదిస్తే స్కూల్ కడతా అని చెప్పి వచ్చేసాను. వామ్మదేవా, ఏంది అసలు? అదృష్టవశాత్తు ఆ స్కూల్ పక్కనే కట్టాను. స్కూల్ దగ్గరనే ఉందా సార్? బోయినపల్లి. అక్కడ ఇంకోటి ఉందా?
ఓ ఇంకో స్కూల్ ఉంది సార్ వాళ్ళకి. ఎన్ని బ్రాంచెస్ సార్ ఈ స్కూల్? 4 బ్రాంచెస్ వెరీ నైస్. కట్టిన తర్వాత Hmm. ఆ బ్రాంచ్ ఇనాగరేషన్కి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇనాగరేషన్ చేశారు. వెరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కరణం రామచంద్రరావు గారు, కడియం శ్రీహరి, సునీత లక్ష్మారెడ్డి, ఇంక్లూడింగ్ నాకు ఎవరైతే సీట్ ఇవ్వలేదో ఆ ప్రిన్సిపాల్ గారు కూడా వచ్చారు. సార్ మీ పాపకి సీట్ కోసం మీరు పోయినప్పుడు అంత అవమానం ఫేస్ చేసిండ్రు. మరి చాలా మంది పేరెంట్స్ మీ స్కూల్ దగ్గరికి కూడా వస్తుండొచ్చు పిల్లల్ని పట్టుకొని, ఫీజు కట్టలేని పరిస్థితిలా, పాపం తల్లిదండ్రి చదువుకోలే కానీ పిల్లల్ని బాగా చదివించాలన్న ఒక గొప్ప కోరికతోని అట్లా చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తారు మరి మీరు? మేము నిజంగా పేరెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగలేకపోతే మా ప్రిన్సిపాల్ దాకా ఒక లెవెల్ డిస్కౌంట్ ఉందన్నమాట. నా దగ్గరకు వస్తే చాలా మోర్ డిస్కౌంట్ ఇస్తాను. మరి మీరు తెలియకపోతే ఎట్లా మరి? వస్తారు. నేను సికింద్రాబాద్లో నేను వెల్ నోటెడ్ పర్సన్. ఓకే. ప్లస్ రెండోది ఏంటంటే లాస్ట్ ఇయర్ నాకు 65వ సంవత్సరం కంప్లీట్ అయ్యే టైంలో లాస్ట్ ఇయర్ నాకు హెల్త్ బాగాలేక ఒక 4 నెలలు ఇక్కడే ఉన్నాను గెస్ట్ హౌస్లో. నా స్టూడెంట్స్ ఒక 10 మంది డాక్టర్లు వచ్చి రోజు నన్ను పరామర్శ చేసేవాళ్ళు అనమాట. దానివల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను నిర్ణయం తీసుకొని ఒక 10 మంది పిల్లలకి టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఎంబీబీఎస్ దాకా. ఎంబీబీఎస్ దాకా అంటే అంటే ఏం చదువుకోవాలనుకున్నా చదువుకొని ర్యాంక్ తెచ్చుకుంటే గవర్నమెంట్ ఫీజు ఏదైతే ఉందో అది నేను పే చేస్తాను. ఓకే ఓకే ఓకే. సో నిజంగా కష్టంగా ఉన్న వాళ్ళు పేరెంట్స్ చాలా మంది అలాంటి ఫ్యామిలీలో పిల్లలు బాగా చదువుకునేటోళ్ళు ఉంటారు పాపము, కానీ వాళ్ళకి ఏమి అఫోర్డ్ చేయలేని పరిస్థితులల్లో తల్లిదండ్రులు ఉంటారు. సో అలాంటి పిల్లలు కూడా నిజంగా ఎవరైనా ఉంటే బాగా చదువుకుంటారు కానీ కొంచెం సపోర్ట్ కావాలనుకుంటే సార్ ఈజ్ హియర్ టు హెల్ప్. అంతేనా సార్? 100%. కొత్తగా ఎవరైనా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయాలని రావాలనుకున్నా, అప్పుడు సార్ని కలిసి మాట్లాడాలనుకున్నా కానీ మీకు అర్థమైపోయింది కదా సార్ చెప్పిన డీటెయిల్స్. ఆ టైమ్స్లో మీరు ఇక్కడికి వచ్చారు అనుకోండి, వెల్ అండ్ డన్, సార్ని కలవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మీరు చాలా బిజీ ఉంటారు కాబట్టి మీ పని మీరు క్యారీ చేసుకోవచ్చు. మేము మిగతా స్కూల్ అంతా చూసి అసలు ఏంది దీనిపైన నేను రివ్యూ ఇస్తాను సార్ మీకు మంచిగా. థ్యాంక్ యూ సార్. రండి, మీకు ఇప్పుడు మా డైనింగ్ హాల్ చూపిస్తాను. ఓ అసలు చాలా పెద్ద ఉంది డైనింగ్ హాల్ వీళ్ళది. బాగుంది ఇది. అంటే రాముడు సీత లక్ష్మణుడు బేసిక్గా అంతే కదా, దేవుడి దయలేని ఒక ముద్దైన లోపల పోతుందా? Focus on hygiene part, especially protein content, carbs content. We make sure that everything is given. ఇప్పుడు మీరు చూస్తే ఇళ్ళల్లో పిల్లలు చాలా మంది మాకు ఈ వెజిటబుల్ వద్దు, ఆ వెజిటబుల్ వద్దు అనేది చాలా పర్టికులర్ గా ఉంటుంది. ఇక్కడ we make sure that at least కొంచెమైనా అలవాటు అవ్వాలి ఆ వెజిటబుల్, because every vegetable has its own importance to the body. So we make sure that they eat every kind of vegetable. And ఆ టేబుల్ మేనర్స్ కానివ్వండి అవన్నీ చాలా జాగ్రత్తగా we make sure నేర్పించాలి. పిల్లలందరూ తింటున్నారా? ఎస్. అన్ని తింటారా? ఎస్. నేనైతే ఆడపిల్లలకి అయితే ఒకటే చెప్తాను, మీకు జుట్టు అందంగా కావాలా పప్పు తినండి, ప్రోటీన్ కావాలి, గుడ్ ప్రోటీన్. సో ఐ ఆల్వేస్ టెల్, అంటే వాళ్ళకి నచ్చిన పద్ధతిలో మనం చెప్తే దే విల్ టేక్ ద ఫుడ్. కొంచెం నచ్చకపోయినా సరే ఓకే, మై హెయిర్ విల్ బికమ్ బ్యూటిఫుల్ అన్న కాన్సెప్ట్ లో దే స్టార్ట్ ఇట్. And one thing I can proudly tell, we maintain hygiene in our kitchen. అందుకే వచ్చిన పేరెంట్స్ కూడా నేను చాలా ఓపెన్ గా ఉంచుతాను కిచెన్ ఎప్పుడు. That is very important. Yeah, that like ఎలా వండుతున్నారు, ఏ ప్రిమైసెస్ లో ఉంది అనేది. నిజంగానే వీళ్ళ కిచెన్ అంటే బయట నుంచి కనిపించేలాగా ఉంది అండ్ నీట్ గా ఉంది. చూడండి అన్ని నీట్ గా దోమి ఎండబెట్టారు, బోర్లేసి. ఇవి కూడా అంటే బేసిక్ గా ఇవన్నీ కూడా కొంచెం జర రెగ్యులర్ గా క్లీన్ చేసుకోకపోతే ఒక వారం తర్వాత ఒక 10 రోజుల తర్వాత క్లీన్ చేసినా పోదు, దానికి ఉన్నది క్లీన్ చేస్తారు కాబట్టి అది క్లీన్ ఉంది అన్నట్టు బేసిక్ గా. సార్ మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, ఏంది ఏ పద్ధతిలో వంట చేస్తారు మీరు, ఎట్లా చేస్తారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, మధ్యాహ్నం వచ్చి లంచ్, ఈవినింగ్ వచ్చి స్నాక్, మళ్ళీ నైట్ డిన్నర్. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారంటే రోజు ఇప్పుడు మనకి ఇంట్లో కూడా చాలా సార్లు ఏమైపోతుంది అంటే మనమే చాలా సార్లు కొన్ని కూరగాయలని నెగ్లెక్ట్ చేస్తాం, అసలు తినం. అది వద్దులేదు, అది నాకు నచ్చదు, నాకు ఇవాళ తినబుద్ధి అయితే లేదులే, తిన్న కూరనే మళ్ళీ తింటాం మళ్ళీ వారంలో ఒకసారి. సో ఇట్లాంటివి చాలా జరుగుతుంది. అట్లా జరగకుండా చూసుకుంటాం. అలా లేకుండా చూస్తామండి. ఓకే, 3 days మినిమం 3 days ఒకసారి వండామంటే ఒక వంకాయ వండామనుకోండి, మళ్ళీ 3 daysకి యావరేజ్గా ఫర్దర్గా ఇంకో రకం చేస్తాం దాన్ని. సో యాక్చువల్గా మ్యామ్ ఇట్స్ లంచ్ టైం, నాకు కూడా ఆకలి వేస్తుంది నిజంగా చెప్పాలంటే. అంటే అప్పటి వరకు ఆకలి వేసినా వేయకుండా ఒకసారి అట్లా అని హాల్ లోపలికి వచ్చి
మంచిగా క్యారెట్ ఫ్రై వాసన వస్తుంది, అవన్నీ వాసన చూస్తే తినబుద్ధి అవుతుంది. సో పిల్లలు కూడా చాలా మంచిగా పద్ధతిగా కూర్చొని తింటున్నారు. అండ్ సప్పుడు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలు హంగామా లొల్లి చేస్తలేరు ఎక్కువ. ఎందుకంటారు ఇట్లా మరి ఇంత కామ్గా తింటున్నారు పిల్లలు? So we follow a small technique ikkada. If you see on the walls, there are different symbols. Like if they want to ask sambar, which symbol they have to show. ఓకే If they have to ask curry, which symbol they have to show. ఓకే So they lift their hand and show the symbol for curry. So in that Adi. way, we make sure the hall is silent and the work is done. వెరీ నైస్. అసలు నిజంగా మంచి కాన్సెప్ట్ ఇది. అంటే మామూలుగా స్కూళ్ళకి మెస్లకి తేడా ఉండాలి కదా. మెస్లో ఎట్లా రాస్తుంటారు, ఏ సాంబార్ తీసుకురా, ఏ కూర తీసుకురా, అట్లా ఉండదు. స్కూల్ స్కూల్. సో స్కూల్లో అగో పిల్లలు రెడీ ఉన్నారు అక్కడ, అగో అసలు మామూలుగా లేదు. ఇట్లా తక్కువ అని ఇట్లా అనగానే ఇట్లా వాళ్ళు ఇట్లా సింబల్స్ చూపిస్తారు. వాళ్ళు మొత్తం అగో వెళ్ళి నోట పెరుగు కావాలట ఈమెకి. నాకు అర్థమైపోయింది, అగో ఈమె కూడా పెరిగే కావాలి. సో ఇట్లా అగో వాడికి కూడా పెరిగే. అరే నేను వస్తున్నా అని ఎత్తుతున్నారా మీరు చేతులు అట్లా, లేదంటే నిజంగానే పెరుగు కావాలా? సో బేసిక్గా పిల్లలకి మంచిగా అంటే క్రమశిక్షణతో పాటు మంచి పద్ధతులు, గుడ్ మేనర్స్ అవన్నీ కూడా నేర్పిస్తారు అన్నమాట. అందుకోసమే కామ్గా చేస్తారు. లేదంటే పిల్లలు తినేటప్పుడు ఏమైనా కామ్గా ఉంటారా? చూసారా మీరు? ఇగో ఇక్కడ ఉంటారు ఇలా స్కూల్లో స్టూడెంట్ ఒకసారి. బట్ ఒకసారి నేను పిల్లలతో మాట్లాడతాను మేడం, సో దట్ వాళ్ళకి ఎట్లా నచ్చింది, ఎట్లా తింటున్నారు, ఏంది ఇంట్లో అసలు ఎంత లొల్లి చేస్తారు వెళ్ళి ఇట్లా సైలెంట్గా ఎట్లా తింటున్నారో అడుగుతాను నేను. ఆగండి. సో యాక్చువల్గా ఇది కొంచెం పెద్దది ఉంది మాట్లాడేటట్టు. మాట్లాడతావా నాతోని? బాగానే వస్తుంది మాటలు. ఓకే, హాయ్ నీ పేరేంది? నా పేరు సిరి. సిరి. సిరి, బాగుంది సిరి నీ పేరు. సో యాక్చువల్గా ఇక్కడ భోజనం ఎట్లుంటుంది అనేది నువ్వు నాకు చెప్పాలి. బాగుంటుందా? నిజంగా చెప్పాలి. నాకైతే నాకు నచ్చుతుంది, నాకు చాలా ఇష్టం. తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు ఎవరు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది నాకు. సరే మాన్వి మంచిగా ఉందా? నీకు నచ్చిందా కర్రీ? ఉప్పు కారం అన్నీ బాగానే ఉంటాయా? మీ ఇంట్లో ఎట్లుంటే అట్లనే ఉంటుందా? అంతే. అంతేనా? రాదు ఏ పోనీ మమ్మీ డాడీ లేకుందామని మంచిగా తిందాం, ఆడుకుందాం, మంచిగా చదువుకుందాం, అంతేనా? అంతే. క్యారెట్ కర్రీ, క్యాబేజ్ అవన్నీ మొత్తం వారమంతంలో ఉండే దాంట్లో ఏది బాగా ఇష్టం? టిఫిన్, లంచ్. నీకేంద్ర సాంబార్. వెరీ గుడ్, బాగుంది అసలు నిజంగా. సో ఎలాంటి స్వీట్స్ చేస్తారు సండే రోజు? అంటే జనరల్గా పాయసం, పరవాణం, బాదుషా, గులాబ్ జామ్. ఓకే. సో యాక్చువల్గా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు. అండ్ డబ్బాలు గిబ్బాలు అన్నీ ఒకసారి అట్లా అని చూస్తే కూడా మీకు అంత క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఈ హైజీన్ మెయింటైన్ చేస్తే తప్పితే ఈరోజు పిల్లల్ని కొంచెం స్ట్రాంగ్గా తయారు చేయలేము మనం. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎంత జీతం ఇచ్చినా కూడా, ఎంత బాగా చూసుకున్నా కూడా వీళ్ళు మనస్ఫూర్తిగా పిల్లలకి పెట్టేది బాగుండాలని అనుకుంటే తప్పితే ఇంత బాగా ఉండలేరు. మీరు తింటారు కదా ఏంటి? అయితే చాలు మాకు మనశ్శాంతి, మాకు ప్రశాంతం, మా పిల్లలు బాగుంటారు. A to Z మొత్తం పిల్లలు ఒకవేళ వాటిని తినొద్దన్నా సరే మేము తినిపిస్తాం. ఓకే. కంపల్సరీ బెదిరించో గదమాయించో తినిపిస్తాం. మొత్తానికి పిల్లలు ప్లేటు ఖాళీగా అయ్యే వస్తుంది, కానీ నిండుగా అయితే బయటికి రాదు. యాక్చువల్గా మనము స్కూల్కి వచ్చినాము, పేరెంట్స్తో మాట్లాడుతున్నాం, అండ్ స్కూల్ అంతా ఏంది ఎట్లా నడుస్తుంది తెలుసుకుంటున్నాం అని చెప్పేసి జస్ట్ ఈ పేరెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో మనతో మాట్లాడడానికి, స్పెషల్లీ సుమన్ టీవీలో చూస్తున్న వ్యూవర్స్ అందరితో మాట్లాడడానికి ఆవిడే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చిండ్రు. సో లెట్స్ సీ. హాయ్ మ్యామ్. హాయ్ ఎవ్రీవన్. బాగున్నారా? యా, ఐ యామ్ ఫైన్. సో ఎవరు మీ పిల్లలు ఇక్కడ చదివే వాళ్ళు? ఏ క్లాస్లో? యా, షీ ఈజ్ ఇన్ 5th స్టాండర్డ్. ఓకే. ఆలియా సుల్తానా. ఓకే. వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. షీ Okay. స్టడీస్ వెల్. ఓకే. సో మరి ఎట్లుంది స్కూల్, ఎట్లుంది? యా, సూపర్ మ్యామ్. అవునా? Yeah, super. అంటే మీరు ఏదో అట్లా చెప్పేవద్దు, No, చెప్పాలి. probably I don't know. When I enter this school now, I feel like it's like my home. Really speaking. And when comparing to other school and this school, when my child was in another school, now she's in this school, a lot of difference I have been noticed in her. Okay, you absolutely like the school. Yeah, absolutely, no doubt at all. So she is actually very very happy. నిజంగా చెప్పాలంటే ఆమె మాటల్లో అది తెలుస్తుంది. అందుకోసమే మనం ఎత్తుకుంటూ వచ్చి మరి ఈ ముచ్చట చెప్పాలనుకుందన్నమాట. దిస్ హైటెక్ స్కాలర్డ్ స్కూల్ అనేది ఏదైతే ఉందో పేరెంట్స్ సర్టిఫైడ్ స్కూల్ అని పెట్టుకోండి మీరు పేరు, నేను చెప్తున్నా. Yeah, surely you can keep that. No problem at all. Thank you so much. Thank you, meeting you all. Thank you. Thank you very much. సో యాక్చువల్గా డైనింగ్ హాల్ పక్కన ఇట్లా మంచి హట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ హట్స్లో ఏంటంటే పేరెంట్స్ టీచర్స్, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ కదా, సో పేరెంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తారు. సో దట్ కొంచెం వాళ్ళకు కూడా నీడ చల్ల హాయి ఉంటుంది. అండ్ పిల్లలు వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంతేగా వాళ్ళకు కూడా కొంచెం ప్రైవసీ ఉండాలి కదా. పిల్లలు ఏదైనా చెప్పాలనుకుంటే
టీచర్ల ముందు లేకపోతే హాస్టల్లోనూ స్కూల్లోనూ అడిగితే లోపల అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో అడిగితే చెప్పరు. సో అందుకోసమే వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇచ్చి ఇట్లా మంచిగా అంటే వాతావరణం బాగుందబ్బా. బేసిక్గా ఇవాళ వాతావరణం కూడా కలిసి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం చుట్టూ అరటి చెట్లు ఉన్నాయి, మంచి చెట్లు పెట్టిర్రు, ఇట్లా మంచి హట్స్ వేసిర్రు. ఆ హట్స్లో కూర్చొని పేరెంట్స్ పిల్లలు మాట్లాడుకుంటారు, అందుకోసం పెట్టిర్రు ఇది. సార్ ప్రీ ప్రైమరీ క్లాసెస్ ఉంటాయా సార్ ఇక్కడ? అవును మేడం. అంటే ఎందుకంటే నాకు ఈ యాక్టివిటీస్ది చార్ట్ చూస్తే అర్థమైంది అనమాట మనం అక్కడికి వచ్చినామని. సో మంచి మంచి యాక్టివిటీస్ పెడతారు సార్, కానీ కొంచెం తల్లిదండ్రులకు కష్టం చేస్తారట. మీరు ఊకే అన్ని గ్రెయిన్స్ పట్టుకురమ్మంటారట, తొక్కలు పట్టుకురమ్మంటారంట, అవి కూరగాయలు అవి ఇలాంటి నిజంగా అట్లాంటి యాక్టివిటీస్ చేస్తారట. మరి ఏంది అట్లా? దట్ ఈస్ ట్రూ మేడం. టు సమ్ ఎక్స్టెంట్ ఏంటంటే వాళ్ళు తీసుకొని రావాలి, డెమాన్స్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే పిల్లలకి. సో ఏమవుతుందంటే మనం ఏదో యాక్టివిటీ చేసినా కానీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం పేరెంట్స్కి. ఏదో నెక్ ఆఫ్ ద మూమెంట్ తీసుకురండి అని చెప్పము. 1 week ఇట్స్ వెరీ ప్లాన్డ్ కరికులం మేడం. సో 1 week బిఫోరే మనం అందరం ఇన్ఫార్మ్ చేస్తాం, ఏ డ్రెస్ వేసి రావాలి, ఏ ఐటమ్స్ తీసుకురావాలి, డైరీ నోట్ మెన్షన్ చేస్తాం, వాట్సాప్ మెసేజెస్ ద్వారా పంపిస్తాము. సో ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్గా వెళ్తాయి పేరెంట్స్కి. సో అట్లాంటిప్పుడు కూడా మాకు ఇబ్బంది అనేది ఎప్పుడు అనిపించలేదు. సో దీస్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ దట్ వీ హావ్ డన్ ఓన్లీ ఇన్ 2023 and 24. సో దీన్ని ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ మీద రెండింటి మీద బేస్ చేసుకుంటూ ఈ యాక్టివిటీస్ డిజైన్ చేస్తూ జరిగింది అనమాట. అంటే నిజంగా ఇంత ప్రాక్టికల్ గా చదువుకోవడం వల్ల పిల్లలు కూడా లాజికల్ గా తయారవుతారు ఫస్ట్లీ. అండ్ చూడండి యాక్టివిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. గ్రెయిన్స్ తో యాక్టివిటీస్ కానీ, లేకపోతే బాడీ పార్ట్స్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ప్యాటర్న్స్ ఐడెంటిఫికేషన్ కానీ, అండ్ త్రో బాల్, నేమ్ ద ట్యాగ్ అనేది. So it involves all the senses, touch, all the senses, seeing, touching, everything, because primary requires that, pre-primary children. Navasana by JKG children. Yes. అంటే ఆసనాలు పిల్లలకి ఇంత ఏజ్ ఉన్నప్పుడే కాళ్ళు చేతులు మంచి ఇట్లా టింగ్ అని తిరుగుతాయి. సో అప్పుడే ఎందుకంటే మెయిన్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. సో ద బేసిక్ స్మాల్ ఏజ్ దే రిక్వైర్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్. సో ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్. వెరీ నైస్ సార్. అంటే ఈ పిల్లలందరినీ చూడాలనిపిస్తుంది నాకు. ఈ బ్లాక్ మనది ఏదైతే ఇప్పుడు నేను చూపించబోతున్నాను, దిస్ ఇఫ్ యు లుక్ అట్ దిస్ వేర్ అవర్ అడ్వెంచర్ బిగిన్స్. దిస్ బ్లాక్ హస్ బీన్ సెట్ అప్ 2000 ఆఫ్టర్ ద కోవిడ్. As we know that NEP 2020 is having that stress చేశారు మనకి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ మీద. సో దాన్ని మైండ్ లో పెట్టుకొని మా మేనేజ్మెంట్ ఒక సపరేట్ బ్లాకే వీళ్ళకి తయారు చేద్దాం అనే ఉద్దేశంతో ఈ బ్లాక్ తయారు చేయడం జరిగింది 2022-23లో. నిజంగా చెప్పాలంటే ఈ ఏజ్ పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది పెద్ద అడ్వెంచరే, కానీ చాలా కలర్ఫుల్గా ఉంది. అసలు లోపల నేనే అసలు కళ్ళు ఇట్లా 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 తిప్పి చూస్తున్నా. ఇక్కడ నెస్ట్ కూడా పెట్టారు వీళ్ళు. ఇది నేచురల్ నెస్ట్ తీసేయలే మనం, యాక్చువల్ నేచురల్ నెస్ట్ ఇది. అవునా? నేను పిల్లలకి తెలవాలని మీరు పెట్టారేమో అనుకుంటున్నా. దట్స్ వాట్ we can also put artificial nest. They have in their syllabus. It's a natural nest. ఓకే, నేచురల్ నెస్ట్. సో పిట్టలు వచ్చి ఇక్కడ జమ చేస్తే పిల్లలు కూడా చూపిస్తారు, పిల్లలకి చూపించడానికి వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. అక్కడ మంచిగా నెస్ట్ అని బోర్డు పెట్టి. వెరీ నైస్. సో ఆల్ దీస్ ఆర్ ఐటమ్స్ ఇవన్నీ పిల్లలతో చేయించినాయేనా సార్? టీచర్స్ చేస్తారు మేడం, పిల్లలతో చేయించినవి ఉన్నాయి కొన్ని. ఓకే, ఇవన్నీ టీచర్స్ చేస్తారు. వెరీ నైస్. బికాజ్ when they come out మార్నింగ్ వాళ్ళకి రొటీన్స్ అనేది ఉంటాయి. సో you see these are the classroom, that's the nursery classroom. Okay, this is the JKG classroom, and every classroom has a theme, some painting ఒక థీమ్ చేస్తారు అన్నమాట. ఓకే, టైమింగ్స్. నేను ఇది చాలా స్కూల్స్ చూసినా, కానీ చాలా స్కూల్లో హనీ బీ చేసి పెట్టుడు, అంటే ఈ ఏమంటారు వీటిని, హనీ బీస్ ని చేసి పెడతారు, కానీ హనీ కోమ్ ని చేసి పెట్టారు ఎవరు. బట్ హనీ కోమ్ చేసి పెట్టారు, బాగుంది. నైస్, వెరీ కలర్ఫుల్. This is a dining area for small children where we gather them for lunch and snacks. ఇక్కడే చేస్తారు కామన్ గా. యాక్చువల్ గా పెద్ద పిల్లలకి డైనింగ్ హాల్ చూసినాం కదా మనం ఇందాక కింద, కానీ ఇక్కడ చిన్న పిల్లలకి ప్రీ ప్రైమరీ కదా, అలా బుజ్జి బుజ్జి కాలు చేతులు పెట్టుకొని చిన్న చిన్న స్టూళ్ళు టేబుల్లు కావాలి. అందుకోసం ఇట్లా కలర్ఫుల్గా అరేంజ్ చేసారు వాళ్ళు. ఇదండి మా డైనింగ్ హాల్, ప్రీ ప్రైమరీ డైనింగ్ హాల్ అనుకోవచ్చు మీరు. ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీ ఎంతమంది ఉంటారు సార్ పిల్లలు? ప్రీ ప్రైమరీలో మనకి దగ్గరగా 80 మంది ఉన్నారు. ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 80 మంది ఉన్నారు. ఓకే, వెరీ నైస్. 80 members we have. సో మంచి కలర్ఫుల్గా డైనింగ్ హాల్ తయారు చేశారు. మాస్టర్ షెఫ్ యాక్టివిటీ కూడా చేస్తారు. వెరీ గుడ్, వెరీ నైస్. సో యాక్చువల్గా ప్రీ ప్రైమరీ పిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టం. దాంట్లో టీచర్స్కి చాలా ఓపిక ఉండాలి. వెరీ ట్రూ మేడం. సో మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క టీచర్తో పాటు ఒక అసిస్టెంట్ టీచర్ కూడా పెడతాం. వెరీ గుడ్. టు లుక్ ఆఫ్టర్ ద డిసిప్లిన్ ఒక అసిస్టెంట్ టీచర్ కూడా కంపల్సరీ ఒక క్లాస్ రూమ్ లో ఉంటుంది అనమాట. దాంతో పాటు ఒక ఆయమ్మ కూడా ఉంటుంది. మన స్కూల్ జనరల్ గా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటే 9 to 12 అయిపోతాయి. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ యూ సీ ఇన్ సిటీస్ ఓన్లీ ఫ్రమ్ 9 to 12 ఇట్ గెట్స్ ఓవర్. బట్ ఇక్కడ మనము 8:30కి స్టార్ట్ చేసి 4 వరకు పెట్టుకుంటాం పిల్లలు. ఓకే, 4 వరకు ఉంటుంది ప్రైమరీ పిల్లలు. ప్రీ ప్రైమరీ పిల్లలు 4 వరకు ఉంటుంది. ఈ ఆఫ్టర్ లంచ్ వి గివ్ దెం రెస్ట్ ఫర్ నాప్. కొంచెం సేపు నిద్రపోవడానికి కూడా మనకు ఒక రూమ్ తయారు చేస్తాం. అది కూడా మీకు బెడ్స్ వెరీ నైస్లీ వి హావ్ డన్ ఇట్. దట్ ఇస్ ఆల్సో ఐ విల్ జస్ట్ షో యు. ఓకే సార్, తప్పకుండా.
సో పిల్లల్ని చూసుకోవడానికి ఎన్ని సదుపాయాలు కావాలో అవన్నీ పెట్టిర్రు అన్నట్టు బేసిక్గా. సో దిస్ ఈజ్ అవర్ యాక్టివిటీ రూమ్. యాక్టివిటీ రూమ్ చాలా బాగుందబ్బా, నాకు కూడా చిన్నగా అలా ఆడుకోబుద్ది అవుతుంది. రండి. హలో, హాయ్, విష్ మీరే, హాయ్. సో ఇది పిల్లలకి పడుకోవడానికి పడుకోవటానికి మేడం. ఇందాక మీకు బాగా చెప్పాను అరేంజ్ చేశారు. వీఆర్ రన్నింగ్ ద స్కూల్ టిల్ 4 o'clock. అవును. సో ఆఫ్టర్ లంచ్ వీ గివ్ దమ్ టైమ్ ఫర్ నాప్. సో ఇక్కడ అందరూ కూడా అటెండ్ అవుతారు. వీళ్ళతో పాటు టీచర్స్ ఉంటారు, అసిస్టెంట్ టీచర్స్ ఉంటారు, ఐఎంఆర్స్ కూడా ఉంటారు. వాళ్ళు 3 మామూలుగా o'clock ఆ ఏజ్ పిల్లలు ఆ టైంకి ఇంకా నిద్ర అనగానే తల్లి గుర్తుకొచ్చేస్తుంది వాళ్ళకి, ఆకలి అనగానే తల్లి గుర్తుకొచ్చేస్తుంది, ఏడ్చేస్తుంటారు, చిడ్చిడి చేస్తారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది నిజంగా ఆల్రెడీ ట్రైన్డ్ ఉండాలి నాకు తెలిసి. సో అట్లాంటి మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కూడా ఎవరైతే ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జెస్ కానీ ప్రీ ప్రైమరీ టీచర్స్ ఉన్నారు కానీ సో లాంగ్ స్టాండింగ్ అనమాట వాళ్ళకి. ఓకే. సో పిల్లలు ఎలా ట్రీట్ చేయాలి, ఆ ఏజ్ గ్రూప్ని ఎలా చూసుకోవాలని, ఎంత కేర్ తీసుకోవాలని కూడా మొత్తం కూడా వాళ్ళకి తెలుసు. వెరీ వెల్ ట్రైన్. మనం నేర్పిస్తూ ఉంటాం కూడా, ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. ఇదే రూమ్ లో మనం ఇది కూడా రాక్ క్లైంబింగ్ లాగా ఇది కూడా అరేంజ్ చేసాము. పిల్లలకి ఎప్పుడన్నా ఇక్కడ పట్టుకొని రాక్ క్లైంబింగ్ లాగా చేస్తారనమాట. వెరీ నైస్. సో సార్ ఇక్కడ మాత్రం ఫుల్ గా పిల్లలు ఉన్నారు, మరి ఏంది అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ ఎస్కేజీ క్లాస్ మేడం. ఓకే. ఈ ఎస్కేజీ క్లాస్ లో మనం ఇందాక మీరు బోర్డు చూసినప్పుడు మనం లీడ్ కరికులం ఫాలో అవుతున్నాం. అవును. సో దిస్ ఇయర్ లీడ్ కన్నా ఇంకొంచెం స్టాండర్డ్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లీడ్ పినాకిల్ అనే కరికులం ఫాలో అవుతున్నాం ప్రీ ప్రైమరీ వాళ్ళకి. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో టీవీ ఉంటుంది. ఇట్స్ ఎ రిసోర్స్ ఫర్ ద టీచర్. విజువల్ ఎయిడ్ గా మనం ప్రొవైడ్ చేస్తాము. సో టీచర్ టీచర్స్ అండ్ ఆల్సో షోస్ ఇన్ ద టీవీ వాట్ షీ టీచర్స్. అసలు ఎంత మంచి క్లాస్ వీళ్ళకైతే, టీవీ చూసే క్లాస్. మాకైతే టీవీ చూసే కష్టం అయిపోయింది. బాగుంటది కదా టీవీ చూసే క్లాస్. వేరియస్ టీచింగ్ ఎయిడ్స్ లైక్ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేస్తారు, ఆల్ ద చార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మనకున్న లెర్నర్స్ జనరల్గా మనకు ఉండేది 3 types ఆఫ్ లెర్నర్స్ అంటాం మేడం. కెనెస్థెటిక్ లెర్నర్స్, ఆడియో లెర్నర్స్, విజువల్ లెర్నర్స్ అంటాం. సో ఆ 3 లెర్నర్స్ మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా యాక్టివిటీ డిజైన్ చేస్తారు. అంటే కొంతమంది పిల్లలు చెప్తే గిని నేర్చేసుకుంటారు, కొంతమంది ఇట్లా చూస్తే అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా కళ్ళ ముందు కనిపించాలి కదిలే బొమ్మల్లో. సో అట్లా చూసుకుంటే నేర్చుకుంటారు. కొంతమంది మాత్రము జస్ట్ చదువుకొని నేర్చేసుకుంటారు. సో ఇట్లా అన్ని రకాల పిల్లలు ఉంటారు కాబట్టి ఒక క్లాస్ రూమ్లో వాళ్ళకి అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి తగ్గట్టుగా చెప్పడం jరుగుతుంది ఇక్కడ, అంతేనా సార్? సో ఒక్కొక్క బెంచ్లో ఒక్కొక్క కిడ్ మాత్రమే కూర్చోంటారా సార్? ఓకే. వీళ్ళు ఏందో ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ జంట పక్షుల్లాగా. అంటే ఎవరన్నా మనకి పర్సనల్ అటెన్షన్ కావాలన్నప్పుడు టీచర్ చూస్తారన్నమాట. ఐ అండర్స్టాండ్. సో పిల్లలకి ఇప్పుడు ఏదో క్లాస్ జరుగుతుంది, మనం క్లాస్ ఉంది. So, ma'am, are you ready to explain us also? Done. Now, what are these? First, tell me what are these? Blending words, right? Blending words. Now, first number, first word. What is the letter? C. What is the letter? C. And what is the sound of C letter? Ka, ka. Ka, ka. Ka, ka. Kaka cookies. Kaka cookies. What is the letter? A. What is the letter? A. A sound is Now what is the letter? ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడు స్కూల్ పోవాలంటే ఏడ్చేది పిల్లలు, ఈ మధ్య ఏడుస్తలేరు. ఎందుకో తెలుసా? చాలా యాక్టివిటీస్ ఉండడం వల్ల. దాంట్లో ఇంకో స్పెషల్ యాక్టివిటీ వీళ్ళ స్కూల్లో ఉంది. ఆ యాక్టివిటీ నుంచి చెప్తే అంటే ఈ ప్రీ ప్రైమరీ పిల్లలకి కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయా అని ఆశ్చర్యపోతారు మీరు అందరూ. అదే టాక్ షో యాక్టివిటీ. ఎస్, పిల్లలు మంచిగా మైక్ పట్టుకొని అసలు చూసారు కదా, ఈ సెటప్ చూసారా ఎట్లుందో, ఎంత బాగుందో. ఏదో పెద్ద స్టేడియంలో కూర్చుంటే మనం ఏదైనా షోకి, టాక్ షోకి, లేకపోతే ఏదైనా స్టాండప్ కామెడీ షోస్లా ఇలాంటి సెటప్ చూస్తాము. సో ఈ సెటప్లో పిల్లలందరినీ కూర్చోబెట్టినారు అండ్ మనని ఎంటర్టైన్ చేయడానికి ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారు వెనకాల. వాట్స్ యువర్ నేమ్? Soman Das. Soman Das. Nice name. Hi. Hi everyone. My name is Soman Das. I'm 5 years old. I'm studying SKG. My school name is High Tech Stoller Residential High School. I'm staying Mitchell. I'm staying Meghalaya State. I belongs to in Meghalaya State. My country name is India. My mother tongue is Bengali.
Okay. There are 3 people in my family. My father name is Sanjay Das. My mother name is Relaxi Das. She is a teacher. My favorite color is blue color. My favorite fruit is banana. My arm comes to school while I walk. My teacher name is Yasmin ma'am. My best friend is Jeevika. Thank you. సో ఇది 4 కార్నర్స్ అనే రూమ్స్ సార్ ఇది అవును. నిజంగానే 4 కార్నర్స్లో 4 రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లల్ని వదిలిపెడితే నేను ఇక్కడ అసలు ఎంత ఎక్సైట్మెంటో వాళ్ళల్లా. సో ఎవరికి నచ్చిన పనాలు చేస్తున్నారు ఇక్కడ. ఒకళ్ళు బ్లాక్స్ బిల్డ్ చేస్తున్నారు, ఒకళ్ళేమో నంబర్లు కలుపుకుంటున్నారు, అండ్ ఇక్కడనేమో బుక్కులు తప్ప. వీళ్ళు రేపటి రోజు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు అన్నట్టు, బుక్లు చదువుకుంటారు వీళ్ళు మంచి. ఇప్పుడు కూడా అంటే యాక్టివిటీ టైంలో కూడా వీళ్ళు మొత్తం బ్యాండ్ బాజా బ్యాచ్ ఇక్కడ చూడండి అసలు. అంటే ఫుల్ హంగామా బ్యాచ్ అన్నట్టు ఇది. వీళ్ళంతా కోతులు బేసిక్గా. నిజంగా పిల్లలకి నచ్చింది చేయించడం అనేది కూడా ఒక ఆర్ట్ సార్. అంటే వాళ్ళల్లో గుర్తించాలి, వాళ్ళలో ఎలాంటి ఆర్టిస్టులు ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది చిన్న ఉన్నప్పటి నుంచి. దాన్ని గుర్తించి స్కూల్ ఈ విధంగా డిజైన్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. నిజంగా నాకు బాగా నచ్చింది ఈ ఫ్యాక్ట్. అండ్ ఇక్కడ రైమ్స్ కూడా బాగా నేర్పిస్తారు మేడం. ఇది యాక్చువల్గా ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ మాది. పిల్లలు రాగానే ఫస్ట్ వచ్చేది 4 కార్నర్స్కి వస్తారు. అట్లయితే స్కూల్కి రాబోద్ది అవుతుంది. సో ఎంగేజ్మెంట్ ఉంటుంది. మీరు చూసారు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళు దే చూస్ దర్ ఓన్ కార్నర్. పజిల్ కార్నర్ కానీ, బ్లాక్ కార్నర్ కానీ, రీడింగ్ కార్నర్ కానీ, అండ్ దే కీప్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ ద మూడ్, డిపెండింగ్ ఆన్ ద ఇంట్రెస్ట్. సో ఇక్కడ రైమ్స్ పెట్టి పిల్లలతో నేర్పిస్తాము. అంటే ఫన్ డే కూడా మనకి ఇది ఒక ఫన్ డే స్పోర్ట్స్ అని నేర్పిస్తాం అనమాట. ఎవ్రీ వీక్ వన్ పీరియడ్ ఉంటుంది. సో పర్సన్ స్పెషల్ ట్రైనర్ కమ్స్ ఫర్ దిస్ అండ్ ఈ ట్రైన్స్ ఫర్ దిస్ ఫన్ డే స్పోర్ట్స్. వెరీ నైస్. Through form of dances, mainly ఏం చేస్తుందంటే concentration through the fun day sports is giving them the skills. They'll not make them play something, but at this age, pre-primary level, it is just giving them skills, flexibility, even నేర్పించడానికి exercise, dance, through dance they teach all this. ఇందాక యాక్టివిటీ వాల్ పైన మనం చూసినాం కదా, పిల్లలందరూ ఇట్లా కాళ్ళు చేతులు ఇట్లా పట్టుకొని yoga also is a part of this. యా, వెరీ నైస్ సార్. అంటే యూ డిజైన్డ్ ఇట్ ఇన్ అ వెల్ మేనర్డ్ వే అన్నట్టు. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. సో డెఫినెట్గా మీ పిల్లలకి ఇట్లా అన్ని యాక్టివిటీస్ కావాలంటే ప్రైమరీ స్కూల్ ఎంచుకోవాలబ్బా నిజంగా. థ్యాంక్ యూ సార్. Hi, this is Dr. Bhaskar from MRK Ayurvedic Hospitals, Ramanpet and Medchal. I would love to discuss about my school education experience from High-Tech Modern Residential High School. I passed out my 10th class in 2010 from High-Tech Modern Residential High School with a peculiar percentage. I always remember my school timetable as 5 a.m. club. When we all the fellows will wake up at 5 a.m. after the long 30 minutes workout, we definitely have a everyday refreshing lemon juice. And still, but today, being successful means doing our job proudly, with inner peace and productively. మామూలుగా మ్యామ్ ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా లైబ్రరీస్ పెడుతున్నారు. మిగతా దాంట్లో అంతా కూడా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయడము, లేకపోతే అన్ని బుక్స్ లేకపోవడము, ఇలాంటివి చూస్తూ ఉంటాం. బట్ మీ లైబ్రరీ చూస్తే యాక్చువల్గా వచ్చి కూర్చొని చదువుకోవాలనిపించేలా ఉంది. ఫస్ట్లీ ఎందుకు అని అంటే వీళ్ళు ఏం చేశారంటే వన్ సైడ్ ఆఫ్ ద రూమ్, అంటే వన్ సైడ్ ఆఫ్ ద లైబ్రరీ మొత్తం మిర్రర్స్ పెట్టినరు. అంటే అద్దాలు పెట్టడం వల్ల ఏంటంటే, నాట్ మిర్రర్స్, గ్లాసెస్ పెట్టడం వల్ల ఏంది అని అంటే, గ్లాస్ వాల్ పెట్టడం వల్ల కొంచెం వెలుతురు ఎక్కువ వస్తుంది, మంచిగా కూర్చొని సావుకోబుద్ధి అవుతుంది, నిద్ర రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుస్తకాలు తీయంగానే కొంతమందికి నిద్ర వస్తుంది, అట్లా రాకుంటుంటుంది అంటే నాలాంటి వాళ్ళకి. ఇప్పుడు మనకి స్కూల్లో బుక్లు ఏవైతే చదివితే సరిపోదు. ఇప్పుడు చాలా మంది అంటాం కదా, చదువున్నంత మాత్రాన సరిపోదు, ఎందుకు నీకు అంత చదువుండి మిగతా ఏం తెలియకపోతే. అంటే బయట లోక జ్ఞానం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అది ఇష్టంగా చదవాలి వాళ్ళు. సో అట్లా చదవాలంటే ఫస్ట్లీ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి. ఎందుకంటే చూడండి ఎంత మంచిగా రిలాక్స్గా బీన్ బ్యాగ్లు వేసుకొని అసలు ఆరామ్సే ఇట్లా వెనుక కొర్రి పక్కకు పడి ముందుకు పడి వాళ్ళకి నచ్చినట్టు కూర్చుంటారు అన్నట్టు. పాపం వాళ్ళు బెంచ్లలో కూర్చొని అలసిపోయి మంచి ఫ్లెక్సిబిలిటీగా ఎటు పడితే అటు కాలు చేతులు తిప్పుకొని కూర్చుంటారు. బాగుంది ఇదేదో. అండ్ ఇంకొకటి ఏంటంటే లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు ఎక్కువ పెడతారు మీరు? అంటే ఏ క్లాసెస్కి రెస్ట్రిక్టెడ్గా ఈ పుస్తకాలు చదవాలన్నట్టు ఏమైనా ఉంటుందా? వన్ థింగ్ ఈజ్ లైక్ లైబ్రరీ అంటేనే బుక్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. ఆల్ టైప్ ఆఫ్ బుక్స్. నౌ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దేర్ డిఫరెంట్ టేస్ట్. ఫర్ మీ లైబ్రరీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రెస్ట్రిక్షన్, వేర్ ఎనీ చైల్డ్ కెన్ టేక్ ఎనీ బుక్, sit and read in their own comfort zone.
ఓకే. because I don't want the child to come to library with force. He should come with his interest. So Yes. that's the only reason why we designed the library in this way, so that they should love to come over here rather than me telling them, yes, there is a library period, go to library and study. ఓకే. ఈడ కూడా చూస్తే ఒకడు బొమ్మలు చూస్తున్నాడు, ఒకడు చదువుతున్నాడు సీరియస్ గా, ఒకడు నిజంగా చదువుతున్నాడు. ఇద్దరు కలిసి ఒక బుక్ షేర్ చేసుకుంటారు. బాగుంది ఇది చూడడానికి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యామ్, ముఖ్యంగా ఒకవేళ ఎవరైనా రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి ఎవరైనా రాత్రిపూట చదువుకుంటామని లేకపోతే అట్లా పుస్తకాలు తీసుకోవచ్చా? Yes, they can come నాకైతే and అసలు sit పుస్తకాలు here బయటికి also. తీసుకోనియకపోతుండే లైబ్రరీ బయటికి. సో ఇది ఒకటి బాగుంది. మీరు చదువుతారా బుక్స్ ఇంత? నాకు చాలా ఇష్టం బుక్స్ అంటే. That's అవునా? the reason this library is my passion. మీకు ఒక ముచ్చట చెప్పాలి ఏంటంటే, ఈవిడ చాలా ప్రాణం పెట్టి స్కూల్లో కొన్ని ఆస్పెక్ట్స్ ని స్పెషల్ గా తయారు చేయించుకుంది. ఎందుకో తెలుసా? ఆవిడ కూడా ఇక్కడ స్టూడెంట్ అంట. ఆ విషయం నాకు ఇందాకనే తెలిసింది. సో మీరు ఏ బ్యాచ్ చదువుకున్నారు? ఎక్కడి నుంచి I was in the first batch 2004-5. ఓకే. My 10th class was from High Tech. అయ్యో, ఇంకొంచెం జల్దీ కట్టుంటే డాడీ బాగుండు స్కూల్ కదా. అవును, ఇంకొంచెం ఎక్కువ చదువుకుంటుండే. ఇక్కడనే ఓన్లీ 10th మాత్రమే చదువుకోవాల్సి వచ్చింది. అందుకేనా మీకు ఇంత ఇంట్రెస్ట్, ఇంత ప్రేమ స్కూల్ పట్ల? చాలా. అందుకంటే దీన్ని నేను ఒక స్టూడెంట్ గా చూసాను, ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ గా చూస్తున్నాను. సో ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ దెమ్ టు నౌ. వెరీ నైస్ పాయింట్. అంటే అక్కడ నుంచి ఏం కావాలనుకుంటారో తెలుసుకొని ఇక్కడికి వచ్చి రెడీ చేస్తున్నారు అన్నట్టు, అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు స్కూల్లో. సో అదే సోషల్ ల్యాబ్. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా మ్యామ్, యాక్చువల్గా ఇక్కడ ఏం నేర్పిస్తారు ఇవన్నిటికన్నా కూడా ఫస్ట్ నాకు ఇమీడియట్గా అనిపించిన ఫీలింగ్ ఏంది అని అంటే, చిన్న ఉన్నప్పుడు కొంతమందికి మ్యాప్ పైన పాయింట్అవుట్ చేయడం కష్టం ఉంటుండే. ఇవన్నీ మీకు కూడా అనిపించుంటాయి, అందుకోసమే మీరు ఇలాంటి ఐడియాస్ అన్ని తీసుకొచ్చారు కదా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఎన్నిసార్లు చెప్పినా కూడా మర్చిపోతుంటాం. బట్ రెగ్యులర్ బేసిస్లో పిల్లలు ఇక్కడికి రావడం వల్ల ఈ బొమ్మలు, ఈ మ్యాప్స్ చూసి అది అట్లా ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్లో. ఎక్కడ ఏముంటుంది అంటే, కళ్ళు మూసుకొని ఇట్లా ఇండియా మ్యాప్ ఇట్లా గీసేసి ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇట్లా రాసి పడేయచ్చు. అంత నాలెడ్జ్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. సో మీ ఉద్దేశం ఏంది అసలు సోషల్ ల్యాబ్ పెట్టడం? సో వన్ థింగ్, మీరు అన్నట్టుగా ఈవెన్ ప్రాబ్లీ నాకు కూడా గుర్తుండకపోవచ్చు ఇవన్నీ. సమ్వన్ ఆస్క్ మీ వేర్ ఇస్ దిస్ స్టేట్, వేర్ ఇస్ దాట్ స్టేట్, ఈవెన్ ఐ మైట్ నాట్ పాయింట్ అవుట్ వెరీ క్లియర్లీ. బట్ హియర్ దిస్ పర్టిక్యులర్ వాల్ ఇస్ మేడ్ ఇన్ సచ్ ఎ వే దట్ దీస్ కెన్ బి రిమూవ్డ్ అండ్ ప్లేస్డ్. ఓ, సో కావాలంటే అన్ని తీసేసి ఇట్లా మొత్తం జంబుల్ చేసేసి పెట్టేయచ్చు. స్టూడెంట్స్ విల్ పుట్ ఇట్. నేను ఇందాక చెప్పినట్టు యాక్టివిటీ, వెన్ దే డూ ఇట్ they learn it. Yes, so yes. that is how this particular thing is designed. Very so it nice. can be removed and placed. వెరీ నైస్. యాక్చువల్లీ దాని షేప్స్ క్లియర్గా తెలుస్తాయి. అండ్ ఏది పెద్దదంటే ఇట్లా టక్కున చూడడానికి టక్కున చెప్పేయచ్చు, అట్లా ఉందన్నమాట. అండ్ ఇక్కడ పక్కన మన స్టేట్ యొక్క మ్యాప్ కూడా ఉంది. సో ఇది ఏంటంటే కొంచెం ఇది అంటే ఎప్పటి నుంచో పిల్లలు చదువుకుంటారు, పెద్దలు చదువుకుంటారు. బట్ ఇది కొంచెం రీసెంట్ 10 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి కూడా ఉంటే ఏంటి అని అంటే బాగా గుర్తుపడతారు. సో గుడ్ కాన్సెప్ట్. బట్ నాకు ఒక డౌట్ ఏంటి అంటే, సోషల్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ జియోగ్రఫీ. జియోగ్రఫీ, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్. సో ఇవన్నీ కలిస్తేనే సోషల్ కాబట్టి ఆ మిగతా కూడా ఇక్కడ ఏదైనా విధంగా నేర్పించడం జరుగుతుంది. They will. Like now when it comes to history and all, we have different kinds of charts where we help them to learn the years and all. In classrooms also we make sure that particular specific things are always present, so that whenever they see, they should keep on recollecting it. అది చూసినప్పుడు అలా ప్రింట్ అవుతూ వెళ్తుంది. Because that's the difficult part in history, to keep on remembering that particular years, ఆ పర్టిక్యులర్ టైమ్ లైన్ ని గుర్తుపెట్టుకోవడం కష్టం. So that thing we make sure that they do it and keep seeing it. Mainly all these things, if you see on the walls also, whatever paintings we have done, it's always to make them recollect things. బట్ ఏదేమైనా కానీ సోషల్ ల్యాబ్ అనేది ప్రతి ఒక్క స్కూల్కి అవసరమేమో అనిపిస్తుంది నాకు ఈ ల్యాబ్ చూసిన తర్వాత. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా స్కూల్స్ వస్తాయేమో రేపటి రోజు. అండ్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అండ్ నిజంగా ఇట్లాంటి కాన్సెప్ట్ ఒక స్కూల్ పైన మనం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అంటే అదే స్కూల్లో ఫస్ట్ చదువుకోవాలి. నాకు అర్థమైంది ఇప్పుడు. అబ్బా దేవా, వచ్చిన నేను ఒక ల్యాబ్లకి. అసలు ఒకవేళ నేను స్టూడెంట్ అయి ఉంటే ఇప్పుడు ఈ ల్యాబ్లో అడుగు పెట్టాలంటే, ఈ ల్యాబ్ది ఒక పీరియడ్ ఉంది అని అంటే నేను స్కిప్పు, బంకు నేను అస్సలు రాకపోతుంది. కానీ మేడం అంటున్నారు ఏంటి అని అంటే, మీకు నిజంగా ఇక్కడ కాన్సెప్ట్ తెలిస్తే, వీళ్ళకి ఎట్లా మ్యాథ్స్ చదువుకోవడం ఈజీ చేస్తుందో అని తెలిస్తే మీరే ఇష్టపడతారు, ఈ సబ్జెక్ట్ని మీరే లవ్ చేస్తారు అని అంటున్నారు. బట్ నిజంగా చెప్తున్నాను, నా చైల్డ్హుడ్లో నిజంగా ఈ వెనకాల బోర్డుని చూసిర్రా, నిద్రలో కూడా ఇదే వచ్చేది నాకు, అట్లుండేది. సో మేడం, ఏంది మీ మెయిన్ ఎజెండా ఏంది ఇలాంటి ఒక ల్యాబ్ పెట్టడానికి? Maths, like you, even it is a nightmare for me as well. So
I wanted to make maths easy for my kids. That's the reason you have now n number of models coming up to learn fractions, whether it's shapes, how to derive the formulas. We make sure to put a little bit of practical effort onto it to make the student understand the concept. Now fraction, there's a lot of things. If you see half 1/4 కి ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్, 1/2 ఎక్కువనా 1/4 ఎక్కువ అన్నది ఇప్పటికి కూడా పిల్లలు కన్ఫ్యూజన్. So we show it in a model where they remember it, which is more. So in that way we try to build their basics so that they start loving that subject and understanding it more well. సో ఈ ల్యాబ్ వచ్చిన తర్వాత మ్యాథ్స్ ని ఇష్టపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారా పిల్లలు? Yes. అండ్ Now ఇష్టపడి you should ask the students also. My teachers are here. ఓకే, టీచర్ల కన్నా ఫస్ట్ పిల్లల్ని అడుగుదాం అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. లెట్స్ ఆస్క్ దెం. ఏమేమి తల ఉంచుకుంటుంది అప్పుడే. సో మీరు ఏ క్లాస్ ఇంతకి? 10th క్లాస్ పిల్లలు వీళ్ళు. సో 10th కాబట్టి 10thలో మ్యాథ్స్ చాలా ఈజీ ఉంటుంది ఫస్ట్లీ. దానికి ముందు మీరు చదివారు కదా 8th 6th ఇవి కొంచెం టఫ్ ఉంటాయి. సో మీకు మ్యాథ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ల్యాబ్ వల్ల మీకు మ్యాథ్స్లో ఏమన్నా ఉపయోగం ఉందా? ఎవరు చెప్తారు? చెప్పు. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లెసన్ ఈజీ అయింది. ఈజీ అయింది. అంతకుముందు కన్ఫ్యూజన్ ఉంటుంది దానికి అంతా. నీకు వాల్ అండ్ ఫార్ములాస్ కొంచెం ఇక్కడ ఈక్వేషన్స్ తెలుసు. ఈ సబ్జెక్ట్ నేను జీవితంలో మర్చిపోను, ఎందుకంటే ఈక్వేషన్స్లో చాలా మార్కులు పోగొట్టుకున్నాను. సో ఆ ఈక్వేషన్స్ అనేది నాకు ఎప్పుడు చూసాను, అందుకే ఆమె చెప్పాను నేను ఫస్ట్ కరెక్ట్ అయ్యాను నేను. సో నీకు కూడా నా లెక్క ఈక్వేషన్స్ అంటే ఇష్టం ఉండదు. బట్ ఇప్పుడు ఈజీ ఉందా? మంచిగా అనిపిస్తుందా? మీ టీచర్లు బాగా చెప్తారా? ఇప్పుడు మీ టీచర్ కాదు, ఈ టీచర్ల దగ్గరికి పోవాలంటే భయం అవుతుంది నాకు. మళ్ళీ నాకు ఎక్కడ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి. సో హలో మేడం, ఇక్కడ రండి ప్లీజ్. మీరు మ్యాథ్స్ చెప్తారా అయితే? అంటే సో మీకేమనిపిస్తుంది, మ్యాథ్స్ ఈజీయా కష్టమా? If we love the subject, definitely it is easy, ma'am. మీకు మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 93 in 10th class out of 100. అస్సలు నేను ఇట్లాంటి వాళ్ళ దగ్గర దూరంగా ఉంటాను నేను. బట్ ఎట్లా మ్యాథ్స్ చదువుకోవడం ఈజీయా కాదా అని అంటే మీరు ఈజీ అని అంటారు బీయింగ్ అ టీచర్. బట్ ఒక టీచర్గా మీరు ఇంతకుముందు కూడా వేరే స్కూల్స్ చూసి ఉంటారు రైట్? ఈ స్కూల్లో మ్యాథ్స్కి ఒక ల్యాబ్ ఉంది. ఇది పిల్లలకు ఉపయోగపడుతుందా పడతలేదా అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ థింగ్స్ని యూజ్ చేసి మనం విజువలైజేషన్ ఎక్కువగా వాళ్ళు మెమొరీలో ఎక్కువగా వెళ్ళిపోతుంది అనమాట. విజువలైజ్ చేస్తే కాన్సెప్ట్స్ జనరల్గా ఫార్ములాస్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఏదో ఉంది ఏంటి ఇది అనే అర్థం కాదు. సో మనం కాన్సెప్ట్ని ల్యాబ్లో అన్ని థింగ్స్ చూపిస్తే వాళ్ళకి విజువలైజేషన్ వస్తుంది. ఎక్కువ రోజులు వాళ్ళకి బ్రెయిన్లో ఉండిపోద్ది కాన్సెప్ట్. యాక్చువల్లీ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది అర్థం అవుతుంది విజువలైజేషన్స్ డ్రాయింగ్స్తో. సో సార్ మీకు కూడా మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం ఉన్నట్టు అంతేనా? సో మ్యాథ్స్లో మీరు ఏ సబ్జెక్ట్స్ బాగా, అంటే మ్యాథ్స్లో ముఖ్యంగా మీకు ఏది చాప్టర్ ఇష్టం బాగా? చాప్టర్ అంటే ట్రిగ్నామెట్రీ ప్లస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. అక్కడ ఒక స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ వెనకాల. సో మరి మీకు ఎట్లా ఈజీ అనిపించింది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడంలో, క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడంలో తేడా ఏంటి? ఇప్పుడు అంటే మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ స్మాల్ డెమో. ఆబ్జెక్ట్ మేడం, Yes. ఇక్కడ ఎల్ఎస్ఏ ఫైండ్ అవుట్ చేయమనుకో, ఎల్ఎస్ఏ మీన్స్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయమనుకోండి వాడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని చూపించి 3D ఆబ్జెక్ట్ని వాట్ ఈజ్ ఎల్ఎస్ఏ, వాట్ ఈజ్ టీఎస్ఏ అండ్ హౌ టు ఫైండ్ అవుట్ ఎల్ఎస్ఏ అండ్ టీఎస్ఏ అండ్ వాల్యూమ్. సో యూ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ ఈజీలీ. సో ma'am, I'm Yashwant. So I'm going to explain this about cube. ఏ క్లాస్ నువ్వు? 10th క్లాస్. ఓకే. So this square is, this is called as face. This total thing is called as face. This is one face. And this corner point is, this is known as vertex. Okay. And this is, this line. Yes. This is known as edges. Okay. So first thing, there is a formula for lateral surface area, which is 4a square. Like I'm going to derive that. Okay. So that is very easy. For example, for square, what is the, what will be the formula for finding area? It will be a square, a into a. So for this part, only for this face, it is a into a for finding this whole area. Okay. Whereas lateral surface area means removing the top and bottom. We should not count this both. So how many faces are there totally? In total square, there are six faces. Yes. 1, 2, 3, 4, 5, 6. Yes. Okay. Lateral surface area means we need to remove top and bottom. Okay. So it will be 4 totally. Yes. So I already said you that a square will count for one side. So a square, a square, a square, a square. 4a square. 4a square. Yes. Simple. అది. Did that made you simple? Yes, absolutely. It's a simple ఫార్ములా అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు చాలా కష్టంగా ఉన్నాయండి ఇవన్నీ.
ఎందుకంటే ఇట్లా డబ్బాలు ఇవ్వలేదు మా చేతికి అది అన్నట్టు ప్రాబ్లం. సో బేసిక్గా అంటే జనరల్ స్టూడెంట్స్కి అర్థం కాదు. ఎస్, Total surface area. Total surface area means everything. yes, Every face. yes. So every 6 faces are there. A square, A square, A square, A square, A square, A square. 6 A square. Yes, that's సింపుల్. అంటే బేసిక్గా ఏం చేసిండ్రు అని అంటే వీళ్ళు ఒక ఆబ్జెక్ట్ ఇచ్చేసరికి మనకి బొమ్మలు దించినప్పుడు ఒక 2 సైడ్స్ అయితే బ్లాంక్ కనిపించవు కదా. సో పిల్లలకి ఎప్పుడు కనిపించే దానిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, కనిపించింది చూస్తూ నేర్చుకోవడం చాలా ఈజీ. కాబట్టి వాళ్ళ చేతికి అది ఇస్తే వాడే ఒక లెక్చరర్ లాగా చెప్తున్నాడు. అది అట్లుంటుంది అనమాట కాన్సెప్ట్ బేస్డ్ స్టడీస్ అంటే నిజంగా. సో నిజంగా ఈ విషయంలో మీరు సక్సెస్ఫుల్ అనిపిస్తుంది, ఎందుకంటే మీ పిల్లల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ అలాంటిది. యు ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ అండ్ యూ విల్ గ్రో అప్ వెరీ 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 ఎట్లా అంటే యూ విల్ బికమ్ అ వెరీ బిగ్ మ్యాథమెటిషియన్ అనిపిస్తుంది నాకు. thank you. సో ఇందాక క్లాసెస్ అన్ని చూసినాం కదా మామూలుగా. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒక క్లాస్ జరుగుతుంది, మేడం క్లాస్ చెప్తారు, మనం అందరం కూడా అక్కడ బెంచ్లో వస్తుంది ఎందప్ప అంటే. మేడం హాయ్. సో ఇంతకి ఇది ఏ క్లాస్? 5th గ్రేడ్. ఓకే. సో 5th క్లాస్కి నేను ఒకసారి వెనకకు పోయి మళ్ళీ ఒకసారి అన్ని రీకలెక్ట్ చేసుకొని నేను వింటా. సార్ మీరు కూడా వింటారా సార్? ఎస్ షూర్. అంతేలేండి, అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఇట్లా ప్రిన్సిపల్ మేడం ఇంకోటి చెప్పండి. as a lead curriculum, what is the main important thing in this is the training that they provide to the teachers. ఒక ట్రిపుల్ ఆర్ టెక్నిక్ అనేది ఫాలో అవుతున్నాం. ఇట్స్ కాయిన్డ్ బై లీడ్ ఓన్లీ. ట్రిపుల్ ఆర్. ఓకే. వన్ ఈస్ రీడ్ ద ప్లాన్, బీ రెడీ విత్ ది రిసోర్సెస్ అండ్ రిహార్స్. సో టీచర్స్ ఫస్ట్ ప్లాన్ రీడ్ అవుట్ చేస్తారు. దే హ్యావ్ ద ప్లాన్స్ ఇన్ దర్ ట్యాబ్స్. ఓకే. which they'll project to the TV now and they'll show it to you. Okay. Then after reading the plan, they are ready with the resources. What are resources are required? They get ready with the resources. They come to the principal or vice principal and rehearse what they're going to teach here. Okay. So this happens once in a fortnight, compulsory. Very nice. Along with observation. So the teachers are well prepared. Okay. Well prepared, and the routines also. Maximum what we feel is in any curriculum, learning should be enjoyable and also engaging at the same time. Yes. So ఈ రెండింటిని కూడా ఎంజాయ్ చేస్తూ అట్లా ఎంగేజ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఆ క్లాస్. డెఫినెట్లీ. సో మీరు ఇంగ్లీష్ చెప్పబోతున్నారు మా టైప్స్ ఆఫ్ నౌన్స్ అంటాం పదండి. జంక్ ఎక్కువ తినకుండా వాళ్ళకు ఒక మంచి డిఫరెంట్ స్కెడ్యూల్ అన్ని తయారు చేసినాం అన్నారు. సో ఎట్లా ఏ విధంగా షాప్ వర్క్ చేస్తుంది? సీజన్ బట్టి ఉంటుంది మేడం. సీజనల్ ఫుడ్స్ ఏముంటాయో జామకాయలని, మామిడికాయలని, ఉసిరికాయలని, ఏది కావాలన్నా అది తెచ్చిస్తాము. అవి చాలా హెల్దీ పిల్లలకి. అది ప్లస్ ఇప్పుడు ఎండాకాలం కోకోనట్ వాటర్, పుచ్చకాయలు. కూల్ డ్రింక్లు పెడతారా? కూల్ డ్రింక్స్ అయితే ఉండదు, బాదం మిల్క్ ఉంటుంది, లస్సీ ఉంటుంది మళ్ళీ. ఓకే. అది కూడా డే బై డే పేరెంట్స్ వాళ్ళు ఎలా ఇవ్వదలుచుకున్నదో వాళ్ళ ఇస్తాం. వాళ్ళు ఏం చెప్తే అలా చేసి పెడతాం. యాజ్ ఏ గార్డియన్ గా చేసి పెడతాం. అంటే ఎట్లా పిల్లలు పైసలు ఇచ్చి కొనుక్కుంటారా ఏంది సిస్టమ్? ఒక్కొక్కరికి ఒక బుక్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఆ బుక్ ని బట్టి వాళ్ళే రాసుకుంటారు. ఓహో. వాళ్ళే రాసుకుంటారు. వాళ్ళ పేరు అన్ని రాసి పెట్టుకుంటారేమో ఇట్లా. ఓకే. శ్రీని దీప్త. ఈ పిల్ల 8th క్లాస్ అన్నట్టు. సో సిబిఎస్ఈ థర్డ్ క్లాస్ నుంచి ఇక్కడే ఉంది పాప. థర్డ్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుతుంది. ఓహో. అవునా? మీకు మొత్తం పిల్లలు అందరి గురించి తెలిసేమో. ఆల్మోస్ట్ 4000 మంది నాకు నోటెడ్ ఉన్నారు.